వాడిని. నేనొక బొద్దుగా ఉండే వ్యక్తిని కూడా. మా ఊరిలో ఒక అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ కోసం చూశాము. వారి కుటుంబం గవ ఉంది కాని ఆమె చదువుకుంది. మొదటిసారి ఆమెను కలిసినప్పుడు ఆమె ఓ మంచి వ్యక్తిగా అనిపించింది. బాగా మాట్లాడింది, ఓపెన్గా కూడా ఉండింది. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆమె కూడా అంగీకరించింది. ఇక్కడినుంచే డ్రామా మొదలైంది. ఆమె కుటుంబం త్వరగా ఎంగేజ్మెంట్ చేయమని ఒత్తిడి తెచ్చింది. మేము షాకయ్యాం కాని సరే అనుకున్నాం. వారు చెప్పారు చిన్న కార్యక్రమం చేస్తామని. అందుకే మేము చిన్న ఫంక్షన్కు అవసరమైన బట్టలు, వస్తువులు కొనుగోలు చేశాము. కాని వారు అందర్నీ ఆహ్వానించి హాల్ కూడా బుక్ చేశారు. ఇది చూసి మేము ఆశ్చర్యపోయాము. చివరికి ఎంగేజ్మెంట్ అయింది. ఫంక్షన్ సరిగ్గా లేదనిపించింది కాని మేము సర్దుకున్నాం. పెళ్లి 7 నెలల తరువాతగా ఫిక్స్ అయింది. తర్వాత మేము ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాము. మొదటి కాల్లోనే ఆమె చెప్పింది నేను ఎంగేజ్మెంట్ రోజున వేసుకున్న బట్టలు బాగాలేవని. నాకు షాకయ్యింది. అది ఒక సాధారణ షర్ట్, ప్యాంట్ మాత్రమే. అంత చెడుగా ఏమీ లేవు అనిపించింది. తర్వాత ఆమె తండ్రి మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబం పేదదే ఉండడం వల్ల వారు ఏ జ్యువెలరీ కాని బట్టలు